నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెద్దల్ని, ఆయన పేరేంటి పయ్యావుల కేశవ్ అనుకుంటా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అటు బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా? మీ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది ఇట్లాగానా? ఈ విధంగా వర్క్ చేస్తుందా? ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన జరగాలి అంటే యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ గవర్నమెంట్ ఉద్యోగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్ట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఏదైనా ఒక పోస్ట్ అప్రూవ్ అవ్వాలి అంటే ఫైనాన్స్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేకుండా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగము ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగము, లేకపోతే హవర్లీ బేసిస్ ఉద్యోగము, లేకపోతే అబ్కాస్ ఉద్యోగము జరగదు, అప్రూవల్ కాదు. ప్రతి రూపాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ కాందే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు వెళ్ళవు. అట్లాంటిది మీ దగ్గర డేటా లేకపోతే మీ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది, మీ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది, మీ గవర్నమెంట్ 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకి? మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషను మీ నారా లోకేష్ దగ్గర, మీ దగ్గర, మీ ప్రభుత్వం దగ్గర, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర అండ్ ఈనాడు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఈ 4 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు టీవీలా, లేకపోతే మహా టీవీ వంశీ చేశారా?